హాయ్ హలో, నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అన్ని కాలాల్లో నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా? ఇంకెందుకు, చక్కగా ప్రతిరోజు చల్లని వాతావరణంలో నాకు కావాల్సిన ఐటమ్స్ చేసుకోవచ్చు కాబట్టి. వర్షాకాలం అనగానే గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయ బజ్జీ మోజులో పడి అదిరిపోయే స్నాక్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. సో ఈరోజు ఇంట్లోనే సులువుగా అదిరిపోయే గట్టి పకోడీ క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్లు ఫాలో అయ్యి ఈ చల్లని సాయంత్రాన్ని మర్చిపోలేని సాయంత్రంగా చేసుకోండి. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకుని దానికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయల నుంచి ఇలా నీరు మొత్తం వచ్చాక కారం వేసి మిక్స్ చేయాలి. కారం బాగా కలిసాక అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి యాడ్ చేసి కలపాలి. నాలుగు పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు మరికొన్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఉల్లిపాయల నుంచి వచ్చిన నీరు సరిపోయింది కాబట్టి నేను ఇంకా నీళ్ళు యాడ్ చేయలేదు. మీకు సరిపోకపోతే చాలా కొద్దిగా నీళ్లు వేసి ఇలా పొడిగా కలుపుకోవాలి. అప్పుడు పకోడీలు స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా వస్తాయి. పిండి కలపడం పూర్తయ్యాక బాండీలో నూనె పోసి కాగనివ్వాలి. పిండి కలుపుతుండగానే నూనె వేడి చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. సో మీరు అలా చేసేయండి. నూనె బాగా కాగిన తర్వాత పిండిని ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. పకోడీ ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చిన వాటిని తీసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ పకోడీ రెడీ. వేయించిన కరివేపాకుని యాడ్ చేసుకుని తింటే అదిరిపోతుంది అంతే. ఈ సాయంత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు కావాల్సిన రెసిపీల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.